మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల కోరారు. చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేశామన్నారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కో రైతుకి 20,000 అందిస్తున్నామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 53 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నటువంటి 53 మందికి ఈరోజు 22 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా ఈ రకంగా మరి వైద్యం చేయించుకునేటువంటి బాధితులకి సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు, మీరు అప్లికేషన్ ఆఫీస్కి వచ్చి పెట్టుకుంటే మీకు రూపాయి ఖర్చు అవసరం లేకుండా శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీకు మేము ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మని మీ చెక్కు మీ చేతిలో పెడుతూ ఉన్నాం. మరి గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు మరి అప్పుడు ఎప్పుడు ఇటువంటి సంక్షేమం చేసేటువంటి పరిస్థితి లేదు. శాండిల్ ఎంత వస్తుంది, లెక్కర అమ్ముకుంటే బ్రాందీ షాపుల ద్వారా ఎంత వస్తుంది, మైన్స్ లో ఎంత వస్తుంది, విలువైన భూములు కొట్టేస్తే ఎంత వస్తుంది, దాని మీద దృష్టి పెట్టారు తప్ప అరే మన గ్రామంలో ఇతను హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు, ఇతనికి 50,000 ఇప్పించి సహాయపడదాం, అరే ఇతను హైదరాబాద్ వైద్యం చేయించుకున్నాడు, ఒక 5 లక్షల రూపాయలు మరి ఖర్చు అయింది, ఆయనకి డబ్బులు ఇప్పిద్దాం అని ఇట్లా మీకోసం ఆలోచించినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు లేదు అని అంటే దయవుంచి మీకోసం పనిచేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఎప్పుడు కూడా మీరు ఆదరించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ